హాయ్ అండి. ఇది కాటన్ చీర. కాటన్ చీర అంతా ఇలాగొచ్చింది, ఫుల్గా బయట వచ్చింది. ఈ చీరకి ఇది ఇచ్చాడండి, ప్లెయిన్గా ఇచ్చాడు జాకెట్. నేనేం చేశానంటే ప్లెయిన్గా నాకెందుకో ఇంకేదన్నా ఉంటే బాగుండేమో జాకెట్లో అని అనిపించింది. జాకెట్ కొంచెం డిజైన్గా ఉంటేనే చీర కట్టుకోవడానికి కూడా అంటే కంఫర్ట్గా ఉండాలి, షోలోలే జారిపోకుండా. బట్ ఇన్ సేమ్ టైం కొంచెం మంచిగా ఉంటే కూడా బాగుంటుంది నా ఉద్దేశం. అప్పుడు చీర అందం కూడా పెరుగుతుంది అనేసి నేనేం చేశానంటే ఈ చీరలోంచి ఈ జాకెట్ ప్లెయిన్ ఇచ్చాడు కదా, కొంచెం ముక్క కట్ చేసుకున్నాను అండి. ముక్క కట్ చేసుకొని దాని చీర తక్కుకుంటే కొంచెం జాయింట్ వేసి ఫాల్స్ చేసుకున్నాను. అంటే సన్నగుండే వాళ్ళకైతే యాక్చువల్లీ జాయింట్ వేయబడలేదు. ఈ చీర నాకు కాబట్టి కొంచెం నేను లావుగున్నాననేసి కొంచెం ముక్క జాయింట్ వేసుకున్నాను అనమాట. సరే, ఓకే, ఈ చీర పని అయిపోయింది. ఇప్పుడు ఈ జాకెట్ని ఏదో ఒక హైలైట్ చేయాలా అన్నట్టు ఆలోచిస్తున్నాను. నాకైతే దీన్ని ఎగ్జాక్ట్గా నేను దీన్ని కట్ చేసేటప్పుడు నా మైండ్లో ఏముందంటే జస్ట్ పైన కింద పైపింగ్ వేసి కుడదాము అని ఆలోచనతో దీన్ని కట్ చేసి పెట్టాను. కానీ ఇంకా బ్యాక్ కూడా ఏదన్నా చెయ్యాలి, పైపింగ్ కాకుండా ఇంకొకటి హైలైట్ అని అనుకుంటున్నా. చేసిన తర్వాత కుట్టేటప్పుడు మళ్ళీ ఏం బుర్రలో పురుగు గలి పెడుతుందో తెలీదు. కుట్టిన తర్వాత మళ్ళీ షార్ట్ చేసి పెడతాను. ఓకే అండి.